ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు పిచ్చి లేదు, నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చిని ఎవరున్నారు? నీకే పిచ్చి, మీ అందరికి పిచ్చి. నాకు పిచ్చి లేదు. చూసావా బాబు, నేనేదో కలవరించానని మీరు నన్ను తప్పడుతుంటారు. ఎక్కడైనా హెల్దీగా ఉన్నవాళ్ళు ఇలా పిచ్చిదాన్ని పిచ్చిది అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పండి. ఇది నిజంగా పిచ్చిది బాబు, చూసారా? అవును, మీరెందుకు ఇట్టా వచ్చుండారు? కింద ఒక్కపోతగా ఉంటే పైకొచ్చాం. అది సరే కాని మీరెందుకొచ్చారు? అదే అది దోమలు, పెద్ద పెద్ద దోమలు మమ్మల్ని కుట్టేసుండే, అందుకే మేము ఇక్కడికి వచ్చుండాము. రండి, మీరు కూడా ఈ గదిలోనే పడుకోండి. అమ్మయ్యా, కొంచెం ఉండుంటే అయిపోయేదాన్ని. అర్జెంటుగా అమ్మని ట్రైన్ చేయాలి, లేదంటే నన్ను ఏదో టైంలో ఇరికించేస్తుంది. అది కనుక జరిగితే కొంపలు అంటుకుపోతాయి. ఏవండి, మీకు మంచం రెడీ చేశాను. అవునా? మరి నేను ఇక్కడ పడుకుంటాను. ఓకే, మరి నువ్వెక్కడ పడుకుంటావు? మీరిక్కడ పడుకుంటే నేనెక్కడో ఎందుకు పడుకుంటానండి? నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడెక్కడ పడుకుంటావు? ఓ, కింద పడుకుంటావా? కిందనా? కింద పడుకోవాల్సిన కర్మ నాకేంటండి? నేను మంచం మీదే పడుకుంటాను. ఒక్క మంచంలో ఇద్దరెలా పడుకుంటారు? ఇదేమన్నా బెడ్ అనుకుంటున్నావా? నులక మంచం, ఇందులో ఒక్కరు పడుకోవడమే కష్టం. ఎందుకు కష్టమండి? అప్పట్లో ఇలా ఒకే మంచం మీద భార్య భర్తలు ఇద్దరు పడుకునే వాళ్ళంట. తాతయ్య గారు చెప్పారు. అది అప్పట్లో, ఇప్పట్లో కాదు. నేను ఒక్కనే పడుకుంటాను, నువ్వు ఇంకెక్కడైనా పడుకో. అది కాదండి. చెప్తున్నానా, వెళ్ళు. పొంగింది ప్రేమ గోదారై, పొంగింది ప్రేమ గోదారై, అల్లింది ఆశలేయదపై, పువ్వంటి మనసులే ఒకటై, ఊయాలి కన్నుల్లో పంటై, ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంచాడు స్నేహం. ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. పొంగింది ప్రేమ గోదారై. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఫ్రెండ్గా మీ మీద అజమాయిషి చూపించాలో, భార్యగా మీ మాటకి విలువిచ్చి నడుచుకోవాలో అర్థం కావడం లేదు. ఫ్రెండ్షిప్, ఈ భార్యాభర్తల బంధాల మధ్య నలిగిపోతున్నాను. ఏంటి మనవాళ్ళు, ఎలా ఉంది పల్లెటూరు వాతావరణం? సూపర్ తాతయ్య. అయినా మేమేమైనా ఫస్ట్ టైం వస్తున్నామా ఏంటి స్పెషల్గా అడగడానికి? తాతయ్య, మోస్ట్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అనే ఆప్షన్స్ లో ఫస్ట్ వచ్చే ప్లేస్ మై విలేజ్. దట్స్ ఇట్. దర్శన్, రోహిత్ ఇద్దరు రండి నానా.
ఏంటమ్మా? నలుగు పెట్టాలి, వచ్చి కూర్చోండి. తారు బయట ఆ కుంకుడుకాయ రసంతో నా వల్ల కాదమ్మా, నా కళ్ళు మండుతాయి. కాసేపు బలంగా కళ్ళు మూసుకుంటే సరిపోతుంది నాన్న. మరి చిన్నపిల్లళ్ళ ఇలా భయపడితే ఎలా చెప్పు? అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఈ కుంకుడుకాయ రసం అంటేనే భయం, నా వల్ల కాదమ్మా. రే దర్శన్, కుంకుడిగా రసంగి భయపడ్డావేంట్రా? టూ మచ్ లేదు, క్రికెట్ మ్యాచ్ లేదన్నయ్య. నీకంత సరదాగా ఉంటే ఆ తలంటేదో నువ్వే చేయించుకో, కానీ నన్ను మాత్రం వదిలేసేయ్. నా దగ్గర షాంపూ ఉంది, అదే పెట్టుకుంటా. దర్శన్, అలాంటివేవీ కుదరవు. ఇవాళ ఊళ్ళో బోనాల జాతర జరుగుతోంది కదా, కుంకుడుకాయతో తలంటుకుంటేనే మంచిది. వచ్చి కూర్చో. పెద్దమ్మ. పెద్దమ్మ లేదు, ఏం లేదు, కానీ వచ్చి కూర్చో. పెద్ద నాన్న అంటే తప్పదా? తప్పదురా. తప్పదులే గాని రానన్నా, వచ్చి కూర్చో. కూర్చో నాన్న, అమ్మా, అమ్మా, కూర్చో. వద్దమ్మా. రా రోహిత్, కూర్చో. అమ్మా, మీకు సపరేట్ గా కూర్చోరా. చెప్పాలా? వచ్చి కూర్చోండి. నేను కూడానా? తప్పదా? తప్పదు, కూర్చోండి. దర్శన్, కుంకుడుకాయతో స్నానం ఆరోగ్యానికి మంచిది. అమ్మా, 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 కళ్ళు మండుతున్నాయమ్మా. కొంచెం ఓపిక చేసుకున్నానా. అయినా కుంకుడుకాయ రసం కళ్ళలోకి పోయినా ఏం పర్వాలేదులే, అది కళ్ళకి మంచిదే. ఏ దర్శన్, ఇప్పుడంటే తలంటుకోవడానికి షాంపూలున్నాయి గాని మా రోజుల్లో అయితే 2 రోజులకోసారి ఈ కుంకుడుకాయ రసంతో మా నానమ్మ మాకు స్నానం చేయించేదిరా. అందుకేరా మనోడా, మీ నాన్న పెదనాన్నలకి ఇంకా జుట్టు అంత ఒత్తుగా బలంగా ఉంది. మా శరణ్య, ఇలా వచ్చి నువ్వు దర్శన్కి తలంటమ్మా. ఇవన్నీ ఒక భార్యగా చెయ్యాలి, కానీ ఒక ఫ్రెండ్గా చేయాల్సి వస్తుంది.